నేను ఏ లక్ష్యాన్ని సాధించడం కోసమై సోనితాపురంలోకి ప్రవేశించానో ఆ లక్ష్యాన్ని సాధించకుండా వెనుదిరిగి వెళ్ళను. ఇది నా యొక్క దృఢ నిశ్చయం. కనుక నా మార్గంలో ఎన్ని కఠిన పరీక్షలు ఎదురైనా సరే నాతో ముందుకు రావాలనుకుంటే రావచ్చు మీరు. లేదంటే కనుక ఇక్కడి నుండే బయటికి వెళ్లే మార్గాన్ని అన్వేషించి వెనక్కి వెళ్ళిపోవాలనే సర్వ హక్కులు మీకున్నాయి. అసలు నేను ఏం ఆలోచిస్తున్నా? మనసు కీడు శంకిస్తున్నప్పుడు ఆదుకోవడానికి కావాల్సింది ధైర్య సాహసాలు కావు. ఇప్పుడు నేను దేవతలకు రాజైన ఇంద్రుడిని. ఇటువంటి క్లిష్ట సమయంలో తెలిసి తెలిసి కొరివితో తల పోకోకూడదు. కానీ తప్పదు. మహారాజా, ఆ దేవతలకు భయపడి వెనక్కిపోతారనుకుంటే తిన్నగా లోపలికే వస్తున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. నేనేం చెప్తున్నానో వినండి. అతను సామాన్యుడు కాదు ప్రభు. ఆ కుమారస్వామి అపరాజితుడు. అతడితో సంధి చేసుకోవడమే మనందరికీ మంచిది. చాలించు అట్టాసురా, ఇంకా చాలించు. నీ అభద్రతా భావం నీలోని స్వామి భక్తిని చంపేస్తుంది అట్టాసురా. నాలో క్రోధాగ్నిని రగిలేస్తోంది. వాళ్ళు ముందుకు రాకేం చేస్తారు వారికి తెలియకపోవచ్చు. ఇప్పుడు వారికి అర్థమవుతుంది మన సోనితాపురం నుండి బయటపడే దారే లేదని. అసలు ఆట ఇప్పుడే మొదలైందట్టాసురా. కుమారస్వామి గాని ఆ దేవతలు గాని మన మాంత్రిక నగరంలో లోపలికి వస్తున్న కొద్దీ నా మాయాజాలపు ఊపిలో కూరుకుపోతూనే ఉంటారు. వాళ్ళు ఒకవేళ నా దాకా వచ్చినప్పటికీ నాకెలాంటి హాని చేయలేరు అట్టాసురా. ఎందుకంటే నా ప్రాణాలు మరో చోట ఎక్కడో భద్రంగా ఉన్నాయి. శ్రీ మహాగణపతి మనకు ముందుగా హెచ్చరించిన అడవి వద్దకు మనం వచ్చేసాము. అంటే మనం ఇక నుంచి ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. సుదీర్ఘమైన ప్రయాణం చేసి అలసిపోయాను. కాసేపు విశ్రాంతి కావాలి నాకు. ఈ చెట్టు కానుకుంటాను. ఏవో ధ్వనులు వినిపిస్తున్నాయి. కుమారస్వామి, అక్కడ చూడండి. అక్కడ భూమి అంతా ముక్కలు చెక్కలుగా విడిపోతుంది. ఏ విశ్రాంతి హాయిగా ఉంది. కుబేరదేవా! కుమారస్వామి, నేను మళ్ళీ ప్రమాదంలో పడిపోయాను. మీరే ఏదో ఒకటి చేయాలి. నన్ను ఇటువైపు నుండి అటువైపుకి మీరే లాగాలి. రండి. మీరేం భయపడకండి కుబేరదేవా, మీరు స్థిరంగా ఉండండి. నేను ఇటువైపు నుంచి అటువైపుకి వస్తాను. అక్కడి నుంచి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి. అట్టాసురా, నువ్వు పెంచుకునే ముసళ్ళకి ఆహారం లభించి చాలా రోజులైంది కదూ. నేను మొసళ్ళు పెంచడం ఏంటి మహారాజా? అర్థం కాలేదు కదా? అయితే చూడు.
అసలు నీళ్ళెక్కడి నుంచి వస్తున్నాయి? దేవేంద్ర, ఇక్కడికి నీళ్లు ఊరిపోతున్నాయి. రండి దేవేంద్ర, మీరే రక్షించాలి నన్ను. రండి తొందరగా. వాయుదేవా, కుమారస్వామి కాస్త చెప్పండి. అరే, అరే, నీళ్లు పైకి వచ్చేస్తున్నాయి. కాపాడండి, కాపాడండి. మొసళ్ళు వచ్చేస్తే నా రక్తం తాగేస్తాయి. కాపాడండి, కాపాడండి. వాయుదేవా, నన్ను రక్షించండి, రక్షించండి నన్ను. కుబేరదేవా, మీరు ఈ నీళ్ళలో ఈదుతూనే మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. మమ్మల్ని మీరు చేరుకోవడానికి అదొక్క మార్గమే కనబడుతుంది. దయచేసి ప్రయత్నం చేయండి. లేదు, ఎక్కడ ఈత కొట్టమంటారు? ఏదో విధంగా అవతల వైపు వెళ్ళి కుబేర దేవుణ్ణి కాపాడక తప్పదు. కుమార్ కార్తికేయ, మనకి కుబేరుడికి మధ్య పెద్ద గంధకం ఏర్పడింది. ఒకవేళ మీరు అవతలికి దూకినా, వారి ప్రాణాల్ని కాపాడినా, వారిని తమరు ఇటువైపు ఎలా తీసుకురాగలరు? అదే నాకు తెలియదు దేవేంద్ర, కానీ కుబేరుడిని కాపాడటం నా బాధ్యత. నేను అది నిర్వర్తించి తీరాల్సిందే. మొసళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ మాయా చేతులు నా కాళ్ళని బలంగా పట్టుకున్నాయి, నన్ను కిందకి లాగేస్తున్నాయి. దేవరాజు ఇంద్రుడు, వాయుదేవుడు సురక్షితంగానే ఉన్నారా? కుమారస్వామి, ఇప్పుడు మనల్ని కాపాడుకోవడం ఎలా? నేను వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి, కానీ ఏం చెయ్యాలి? అయ్యో, అమ్మా, నాకు మళ్ళీ మీ సహాయం కావాలి. ఈ దేవతలను రక్షించడం ఎలాగో నాకు ఉపాయం చెప్పండి. అమ్మా, నేను దేవతల్ని ఎలా రక్షించాలో చెప్పండి అమ్మా. అటువైపు కుబేరుణ్ణి భయంకరమైన ముసళ్ళు చుట్టుముట్టాయి. ఇటువైపు నేను మిగిలిన దేవతలు మాయాహస్తాలకు పట్టుబడిపోయి ఉన్నాము. ఈ పరిస్థితుల్లో మీరే నాకు మార్గదర్శనం చేయాలమ్మా. పుత్ర, నువ్వు దేవతల సేనాపతివి. వారిని రక్షించడమనే కఠినమైన బాధ్యతను స్వీకరించిన వాడివి నువ్వు. కనుక నీవు లెక్కలేనని పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కష్టకాలంలో నీకు సహాయం చేయడానికి గాను నేనెప్పుడూ నీకు అండగా ఉంటాను పుత్ర. సాహసికులెప్పుడూ ఎన్నిసార్లు ఓడిపోయినా సరే ఏమాత్రం నిరాశకు గురి కాకూడదు. ఆ సందర్భంలో శాంతి చిత్తులై తనకి సహాయం చేయగలిగే వారిని గుర్తు చేసుకోవాలి. వారు సహాయం చేయడానికి వారికి శక్తియుక్తులు, మన పట్ల బాధ్యత రెండూ ఉండాలి. కానీ అమ్మా, ఇక్కడ నాకు మిత్రులెవరూ లేరు కదా, అయిన వారు కూడా లేరు. ఉన్న దేవతలు ముగ్గురు కూడా ప్రమాదంలో ఉన్నారు. మరి నేను ఎవరిని సహాయం కోరాలమ్మా? పుత్ర, నువ్వు శోణితాపురంలో ప్రవేశించినప్పుడు నీకు తోడుగా ఎవరున్నారు?
పుణ్యోస్మి అమ్మా. నాకు తమరి సూచన అర్థమైంది. తనెవరికో ఏదో సంకేతం పంపిస్తున్నాడు మహారాజా. చెడు కాలం దాపరించినప్పుడు ఎంతటి వారైనా ఇలా విచిత్రంగానే ప్రవర్తిస్తారు. ఇప్పుడు మనం దేవేంద్రుడిని వాయుదేవుని రక్షించాలి మయూరమా. పదండి. వాయుదేవ మీరు సిద్ధంగా ఉండండి. కుబేరదేవా మయూరుడితో పైకి రావడానికి సిద్ధంగా ఉండండి. త్వరగా పద మయూరమా. రండి, నేను సిద్ధమే. రండి. మీరు క్షేమంగానే ఉన్నారు కుబేరదేవా? అవును కుమార కార్తికేయ, తమరు మమ్మల్ని రెండోసారి రక్షించారు. తమరికి 100,000 వందనాలు. ఇప్పుడు అన్నీ మళ్ళీ యథాతథంగా మారిపోయాయి. అన్నీ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి. మనం మహా మాయాజాలంలో ఉన్నాము. కానీ కుమార కార్తికేయ, ఇలా అడుగడుగున ఆటంకాలు ఎదురవుతే మనం ముందుకెలా వెళ్ళగలం? లక్ష్యం కఠినమైనదే కావచ్చు వాయుదేవా. అయినా సరే మనం ఆచి తూచి అడుగులు వేస్తూ ముందుకు సాగాలి. ఏమైంది కుమారస్వామి? తమరు ఎందుకు లాగిపోయారు? ఉన్నట్టుండి ఇక్కడికి ఈ ప్రళయాగ్ని జ్వాలలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కనకనమనే ఈ నుప్పుల కొలమి నుంచి మనం ఎలా బయటపడాలి? శోణితాపురంలో అంతా మాయాజాలమే కనుక అక్కడ కంటికి కనిపించేవన్నీ నిజం కావచ్చు, కాకపోవచ్చు. శ్రీ మహాగణపతి కూడా మనల్ని ఈ అగ్నిబ్రహ్మ గురించి ముందుగానే హెచ్చరించారు. నాకు గుర్తుంది. ఈ అగ్నిగుండంలో అక్కడ మొసళ్ళున్నట్లుగా ఏమైనా ప్రమాదం పొంచి ఉంటే ఎలా?
అప్పుడు లేదు దేవేంద్ర, ఈ అగ్ని వల్ల మనకెలాంటి హాని కలగబోదు. కుమార కార్తికేయ, ఈ అగ్నిగుండం ప్రళయాగ్నిలా ప్రజ్వరిల్లుతోంది. వద్దు కుమారస్వామి, వద్దు. మనం ఇంకా ప్రమాదాలను కొని తెచ్చుకోకూడదు. దేవేంద్రుల వారు నిజమే చెప్తున్నారు. మనం అక్కడెక్కడో ఉన్న కత్తి కోసం మన ప్రాణాలని పదే పదే ప్రమాదంలో పడేయలేం కదా. ఇది నిజమా లేక నా భ్రమ? ఆ కుబేరుడు నా ఒంటి స్తంభం మేడపై చూపిస్తున్నాడే. కుబేరదేవా, మీరేం చేస్తున్నారు? మహాగణపతి చెప్పింది గుర్తులేదా? భవనం వైపు వేలెత్తి చూపిస్తున్నారు ఎందుకు? మీరందరూ నా మీద నమ్మకం ఉంచండి. దయచేసి నాతో రండి. అలాగే కానివ్వండి కుమారస్వామి. ఇదే తమరి ఆదేశమైతే మేము తప్పక పాటించి తీరుతాం. మయూరమా, మీరిక్కడే ఉండండి. ఎందుకంటే అసురులు మీకు మరిన్ని ప్రమాదాలను సృష్టించవచ్చు. నాకు తమరి అవసరం కలిగితే మిమ్మల్ని పిలుస్తాను నేను. నా మాయా ఖడ్గం ఆ ఒంటి స్తంభం మేడలో ఉంది. కుబేరుడు ఆ మేడనే వేలెత్తి చూపించాడు. మహాదేవపుత్రుడు కుమారస్వామి ఈ శోణితాపురంలోకి రావడానికి కారణమేమిటి? అదేమిటో తెలుసుకోవాలి. తారకాసురుడి మాయానగరం శోణితాపురంలో కంటికి కనిపించేవన్నీ కేవలం మాయ వల్లే కలిగే భ్రమలు. ఆ విషయాన్ని కుమారస్వామి పూర్తిగా అర్థం చేసుకున్నారు. అందుకే వారి కళ్ళ ముందు కనిపించిన కనకన మండే అన్ని కణాలు నిజం కావని ఊహించారు. అందుకే వెంట వస్తున్న దేవతలను కూడా అగ్ని ప్రవేశం చేయమని, దానిని దాటి రమ్మని ప్రోత్సహించారు. ఆ తర్వాత దేవసేనాపతి నేతృత్వంలో దేవతలు ముగ్గురు దారిలో ఎదురైన రెండవ ఆటంకాన్ని అధిగమించి ప్రాణఖడ్గానికి మరింత దగ్గరగా చేరుకున్నారు. అందులోనే కథ తారకాసురుడు తన ప్రాణాలు దాచుకున్నది. ఇప్పుడు ఆ తారకాసురుడి మనసులో ఓ అనుమానం అనేది తలెత్తింది. ఆ కుమారస్వామి తన ఊబిలోకి కూరుకుపోవడం కాకుండా ఆయనే తారకాసురుడిని ఆ ఊబిలోకి లాగుతున్నారేమో అని. ఈ కుమారస్వామి ఆ దేవతలను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఖడ్గాన్ని సంపాదించుకోవడం కోసం వస్తున్నాడా ఏంటి? లేదు, అది అసంభవం. ఎందుకంటే ఖడ్గం రహస్యం కేవలం నాకు మాత్రమే తెలుసు. ఈ ఖడ్గం గురించి ఈ దేవతలకి ఎలా తెలుసు? మహారాజా, ఆ కుమారస్వామి తన దేవతలతో కలిసి తమరి మాయాగ్ని కుండాల్ని దాటి వచ్చేశారు. తను నిర్భయంగా ముందుకు వచ్చేస్తూనే ఉన్నాడు. అట్టాసురా, ఆ దేవతల్ని కుమారస్వామి ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తీసుకెళ్ళనివ్వు. అది మనం కూడా వీక్షిద్దాం. తను నన్ను కలవడానికి ఎటువైపైతే వెళ్తాడో అటువైపే వెళ్ళనివ్వు తనని. ఎక్కడి వరకు వెళతారో అక్కడి వరకు. ఇప్పుడు తెలుస్తుందా కుమారస్వామికి నా దగ్గరకు రావడం అంటే అంత సులభం కాదని? ఏమట్టాసురా, ఈ దేవతలందరూ కలిసి అగ్నికుండల్ని దాటినంత మాత్రాన అంతమైనట్టేనా? ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ బుడత వీరుణ్ణి ఆడించడానికి ఎన్నో ఆటలున్నాయి నా దగ్గర. నా మాయా నగరంలో నీకు కూడా తెలియనివి ఎన్నో ఉన్నాయి అట్టాసురా. శ్రీ మహాగణపతి మనల్ని ముందుగానే హెచ్చరించారు కదా.
అందువల్ల మనం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి, అలాగే ముందుకు సాగుతూనే ఉండాలి. ఇదంతా చూస్తుంటే విచిత్రంగా ఉంది. అత్యంత భీతావహంగా కనిపిస్తోంది. ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతోంది? భూమి ఉన్నట్టుండి ఇలా ఎందుకు వెనక్కెళ్తుంది? దేవేంద్ర, వాయుదేవా, కుమారస్వామి, ఆగండి! ప్రమాదాలకు భయపడకుండా వాటిని ఎదిరించి ధైర్యంగా ముందుకు సాగేవారినే వీర యోధులని పిలుస్తారు.